ఇంకోటి కూడా ఇక్కడ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్గా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి ఆయన పేరు ఏదో ఉంది. ఆయన అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిండని 154 ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్ చేసిండని నేనే కంప్లైంట్ చేసిన. నేను కంప్లైంట్ చేస్తే కొలన్పాక ల్యాండ్కు సంబంధించి కంప్లైంట్ చేస్తే అధికారులు ఆయన పైన చర్యలు తీసుకోమని చెప్పిన. అయితే ఆ సదరు సబ్ రిజిస్ట్రారు ఏం చేసిందంటే నిన్న నా దగ్గరకు ఒక మనిషిని పంపించి దండం పెడతా, నేను వచ్చి కలుస్తా, ఇటువంటి మాటలు చెప్పి ఆయనతో చెప్పిస్తూ ఉంటే మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి అని వెయిట్ చేయించి అధికారులతో మాట్లాడి ఆయన సస్పెన్షన్ ఆర్డర్ తెప్పించి ఆయనకి ఇచ్చి రాపు అని చెప్పి తోలిచ్చిన. సో సస్పెన్షన్ చేయడం జరిగింది ఆయనని. ఎవడన్నా ప్రజల జీవితాలతోని ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజా సంపదను లూటీ చేయాలని చూసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఆలేరు నియోజకవర్గంలో అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే నేనైతే ఉపేక్షించను ఎట్టి పరిస్థితుల్లో. అటువంటి వాళ్ళు ఎవరన్నా ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఎందుకంటే నాకు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీకి చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల దగ్గర లంచం తీసుకోవడం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ, భయభ్రాంతులకు గురి చేయడం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా నేనైతే ఊరుకోను. నిన్న సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయిండు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్, లైక్ చేయండి.